హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు మీకు పండుమిరపకాయ టమాటా పచ్చడి చేయటం చూపిస్తాను. పండుమిర్చి సీజన్ స్టార్ట్ అయింది కదా, దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 500 గ్రామ్స్, పండుమిర్చిలు 150 గ్రామ్స్, చింతపండు 75 గ్రామ్స్, ఉప్పు 75 గ్రామ్స్ తగినంత, లేదంటే కరివేపాకు గుప్పెడంత, ఎండుమిర్చిలు 5-6, ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 3 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 50 గ్రామ్స్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 100 గ్రామ్స్. బాండీ తీసుకొని కొద్దిగా 1 స్పూను ఆయిల్ వేసి, అదిగోండి టమాటా ముక్కలు కట్ చేసుకొని మీడియం సిమ్లో వేయించుకోవాలి. మనం ఇదివరకట్లో టమాటా పచ్చడి పట్టేటప్పుడు వాటిని ఉప్పు పసుపు వేసి ఒక 1 డే నానబెట్టేవాళ్ళం కదా. ఆ నానబెట్టే కన్సిస్టెన్సీ వచ్చే వరకు, కొద్దిగా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద. అదిగోండి ఉప్పు వేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, దాంట్లోనే వేగిపోతుంది. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది 3 months అయితే బాగుంటుంది, దాని తర్వాత కూడా ఉంటుంది కానీ అంత టేస్ట్ బాగుంటుంది. ఎండు కారంతో పట్టేదైతే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది చూడటానికి బాగుంటుంది పండుమిర్చి పచ్చడి. ఇది వరకట్లో పండుమిర్చి పచ్చడి ఎక్కువ తినేవాళ్ళం, ఇప్పుడు పెద్దగా తినట్లేదు కాబట్టి ఇట్లా టమాటా కలిపి పండుమిర్చి పచ్చడిని పట్టుతున్నారు. ఈ దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది. అది కూడా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత కొంచెం వేగుతుంది. అనుకుండా వాటర్ అలా ఉండగానే మనము కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసి, ఆ చింతపండు పొడిదే దాంట్లో పెట్టేస్తే ఆ వాటర్లోనే నానిపోతుంది అనమాట. అదికుండా మధ్యలో పెట్టేస్తే ఆ వాటరే సరిపోతుంది, మనం ఏం వాటర్ వేయనవసరం లేదు. అలా వేసేసి కొంచెం ఉప్పు వేసి దాని మీద మూత పెట్టేస్తే ఆ చల్లారే వరకు ఆ చింతపండు కూడా అందులో నానిపోతుంది. పండుమిర్చీలు అయితే వేయించిన అవసరం లేదు, వాటిని డైరెక్ట్గానే వేసేయచ్చు. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు వేసేస్తే మనకి త్వరగా మెత్తపడిపోతుంది అనమాట చింతపండు. ఎక్కడ వాటర్ తగలకుండా అలానే వేసేయండి. ఆ పచ్చడిలోకి అది సరిపోతుంది, ఆ పండుమిరపకాయ తడి, ఆ తడి కూడా. అదిగోండి చల్లారింది. దాని తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా చింతపండు విడిగా తీసుకోండి, ఎందుకంటే టమాటా వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, దాంతోపాటు వేస్తే ఒక్కొక్కసారి నలగదు. ఒకసారి అని కాదు, ఎప్పుడైనా చింతపండు ఫస్ట్ కొంచెం తిప్పుకుంటే నలుగుతుంది, దాని తర్వాత మిగతాయి కలపచ్చు. ఎందుకంటే నానిపోయింది. చింతపండు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి, మనం తీసుకున్న కొలతలో నుంచి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ పండుమిరపకాయలన్నీ అందులో వేసేయాలి. అవి డైరెక్ట్ వేస్తే ఎక్కువసేపు నలగటానికి పైకి తేలుతూ ఉంటాయి. కొంచెం 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా నలుగుతుంది. అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. ఆ చింతపండు పండుమిర్చి కలిపి అదిగోండి నూరిన తర్వాత దాన్ని సగం తీసి, మొత్తం అది లోడ్ ఎక్కువ అవుతుందని మిక్సీలో సగం తీసి అదిగోండి టమాటాల్లో వేసి, ఆ గింజలు కనపడుతూ ఉంటాయి, ఏం కాదు, మనకి కలుపుకున్నప్పుడు బాగుంటాయి. మరీ మెత్తగా నూరితే బాగోదు. అది సగం తీసి సగం టమాటా వేస్తున్నాను. అట్లా 2 సార్లుగా మనం మిక్సీ చేసుకుంటే. కొద్దిగా వెల్లిపాయలు వేసేయండి దీంట్లో, వాటితో పాటు నలిగిపోతాయి అన్నమాట. సగం కొన్ని తాలింపులో వేస్తాను, కొన్ని పచ్చివే పచ్చడిలో వేస్తాము. అదిగోండి నలిగింది, మరీ మెత్తగా అవసరం లేదు ఇది. అదిగోండి సెకండ్ లోడ్లో కొంచెం 1 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ పచ్చిదే దాంట్లో వేస్తాను, సగము తాలింపులో వేస్తాము. ఒక 100 గ్రామ్స్ నూనె పడుతుంది, కొంచెం ఎక్కువ, ఎందుకంటే మనము పండుమిర్చీలు పచ్చి వేసాం కదా, కొంచెం తాలింపులో వేగాలన్నమాట. 1 టీ స్పూన్ మినపప్పు, మామూలుగా తాలింపు వేసుకోవటం ఎండుమిర్చీలు. అదిగోండి కొన్ని కొద్దిగా దంచి వెల్లిపాయలు ఆయిల్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంటాయి, బాగుంటాయి అవి బాగా వేగితే. ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకో. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఇంగువ వేయండి, లేదంటే అది మాడిపోయి వేరే స్మెల్గా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి
కొద్దిగా ఇంగువ, ప్రతి పచ్చళ్ళలో కూడా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఏదైతే టమాటా చట్నీ వేసుకున్న గిన్నెలో కన్నా వేసుకోవచ్చు, లేదా దాన్ని అయితే ఇందులో అయినా వేసుకోవచ్చు. ఉప్పు చూసుకొని మిగిలిన దానికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. ఊరికే రెగ్యులర్గా నేను పచ్చళ్ళు చూపిస్తున్నాను, మీరు రెగ్యులర్గా తినేస్తే బీపీలు పెరుగుతాయి. అదిగోండి బాగా వేసి, అదిగోండి ఆయిల్ అలా పైన ఉంది కదా, దాన్ని ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద తిప్పేస్తే ఆ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ పచ్చి వాసన అంతా పోతుందన్నమాట పండుమిర్చి. ఇది నేను అన్ని పచ్చళ్ళలో వేస్తాను కదా, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి 1 టేబుల్ స్పూన్. అది మంచి స్మెల్ వస్తుంది, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఆయిల్ ఆ తేలిని మొత్తం కూడా పైకి లోపలికి పీల్ చేసే వరకు బాగా తిప్పుతూ ఉండాలి, అడుగట్టకుండా. నేను చెప్పిన కొలతలు కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది, మళ్ళీ పచ్చడి పాడైపోతుంది కాబట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఊరికే పచ్చళ్ళు ఎందుకు చూపిస్తున్నాను అనుకోకండి. ఈ హడావుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చక్కగా రైస్ చేసేసుకొని ముద్దపప్పు పెట్టుకొని ఆ పచ్చడి కొంచెం మజ్జిగ పులుసు ఏదో చేసుకుంటే తినేయచ్చు. నేను వేసే వాటిలో కారం మాత్రం చాలా తక్కువ వేస్తున్నాను, పేరుకు మాత్రమే అది పచ్చడి, కానీ బాగా కారం ఉండేటట్టు ఏమి ఉండదు, మనం మామూలుగా తినేయచ్చు. మనం బయట తెచ్చుకునే ఫుడ్ కంటే అన్హెల్తీ మాత్రం కాదు ఇది. అదిగోండి అలా ఉడికే వరకు కొంచెం ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. స్టీల్ బాండి కానీ ఏదైనా అడుగంటకుండా చూసుకోండి. మళ్ళీ కొంచెం 100 గ్రామ్స్ కంటే కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. మీరు చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి పండుమిరపకాయ పచ్చడి రెడీ అయ్యింది.